హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ లైఫ్ స్టైల్. సో ఈరోజు మీరు చూస్తుంది రామనారాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణం. ఇది ఎక్కడంటే విజయనగరంలో ఒక ప్లేస్లో నరసింహమూర్తి అనే ఒక NCS గ్రూప్ నుంచి ఇది బిల్డ్ చేసాడు అన్నట్టు. సో ఇది ఫస్ట్ టైం మనం విజిట్ చేయడం, చాలా బాగుంది. సో ఒకసారి మీకు పాసిబుల్ అయితే వీలైతే అక్కడికి వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మనకు యారో ఉంటుంది కదా, బాణం. సో దాని షేప్లో రామాయణం మొత్తం చెక్కబడి ఉంటుంది అన్నట్టు, ఆర్ట్స్ పెట్టేసి ఉంటుంది. సో ఇది బయట ఎంట్రీ. ఇక్కడ నుంచి మనకు దీని టోకెన్ టికెట్ ప్రైస్ ఎంత అంటే 60 రూపీస్ పర్ పర్సన్. సో ఇది దాదాపు ఈ ఎన్ని ఎకర్స్లో ఉంది చెప్పలేము, కానీ చాలా పెద్దగా ఉంది. సో ఆ తర్వాత ఇక్కడ ఒక ప్లేస్ నుంచి స్టార్ట్ అయిపోయి మనం ఇంకో ప్లేస్కి ఎండ్ అయ్యే టైంలో మధ్యలో హనుమాన్జీ ఐడల్ ఉంటుంది, దానిపైన లేజర్ షో వేస్తున్నారు అన్నట్టు. సో ఇది యాక్చువల్ వ్యూ, ఇలా ఉంటుంది. ఈ మధ్యలో హనుమాన్ వ్యూ ఉంటుంది. సో ఎంటైర్ వీడియో ఒకసారి చూడండి మీకు టైం ఉంటే. సో ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే మీరు చూసుకోవడం చాలా బెటర్ అని నేను అనుకుంటున్నా. ఈ లైటింగ్ కానీ అది చాలా బాగుంది. ఒక ఈవినింగ్ టైంలో వెళ్ళాలి, డే టైంలో టైంపాస్కి అలా వెళ్ళొచ్చు, కానీ ఈవినింగ్ టైంలో ఈ లైటింగ్ అలా చూడాలంటే ఈవినింగ్ టైంలో మాత్రమే పాసిబిలిటీ అవుతుంది. సో కంటిన్యూ విత్ యువర్ వీడియో. థ్యాంక్ యూ. చూసావా రే ఎలా మరి అలా అయితే. సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది అన్నట్టు రామాయణ దర్శనం అని. సో స్టార్టింగ్ రామాయణం ఎలా స్టార్ట్ అయింది అక్కడి నుంచి మొదలవుతుంది అన్నట్టు. ఒక్కొక్క ఫోటో ఒక్కొక్కటి మెయిన్ ఘట్టాలు రిప్రజెంట్ చేస్తారు అన్నట్టు రామాయణంలో. ఆ కింద మీరు రెడ్ ప్లేట్ ఉంది కదా, దాంట్లో అయినా చదివేసుకోవచ్చు. సో మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, దీన్ని చూస్తే ఇంకొకసారి క్లారిటీ ఉంటుంది. కానీ ఈ కట్టడం అయితే చాలా బాగుంది. వాళ్ళు వందల సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటారు, అంత బాగా కట్టారు. ఆ ఐడియా అనేది రావడం అంత ఈజీ కాదు. ఒక యారోను ఇలా చేసేసి మధ్యలో ఇలా చేయడం అనేది. ఓకే, సో ఇప్పుడు మనం లేజర్ షోకి వెళ్తున్నాం. ఇది మధ్యలో అన్నట్టు. సో మీ మిడిల్లో వచ్చేసాం, ఇలా వస్తుంది అన్నట్టు. సో హనుమాన్ మీద లేజర్ షో పడి దానికి ఎలాంటి ఆ కంటెస్ట్కి రిలేటెడ్గా మాడిఫై అవుతూ ఉంటుంది లేజర్ అనేది, లైట్స్. ఇది హనుమాన్ది. సో మేము ఆల్రెడీ ఇది ఎండ్ టైంలో వెళ్ళాం. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేశారు. మీరు కూడా ఒకసారి టైం ఉంటే, విజయనగరంలో టైం ఉన్న వాళ్ళు అయితే ఆల్మోస్ట్ వెళ్తూ ఉంటారు, కానీ ఆ సర్కిల్లో ఉన్న వాళ్ళు పాసిబుల్ అయితే అక్కడి వరకు వెళ్ళొచ్చు. వర్త్ టు వాచ్. సో ఇది పంచముఖ ఆంజనేయుడి లేజర్ షో ఇక్కడ. ఆ తర్వాత ఫుల్ వీడియో ఇంకొక దాంట్లో ఉంటుంది. ఆ నెక్స్ట్ కమింగ్ వీడియోలో ఫుల్ వీడియో పెట్టేద్దాం సపరేట్గా, అందుకే దీంట్లో ఇంక్లూడ్ చేయలేదు ఆ వీడియో. సో ఫైనల్గా ఇది అయిపోయింది. చూడండి ఎంతమంది జనాలు వచ్చేసారు. ఓకే, ఇది ఫోటో సెషన్. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఫొటోస్ కూడా కొన్ని ఫొటోస్ తీసుకోవచ్చు. బాగుంది ఫొటోస్ కూడా. అక్కడ ఒక పర్సన్ కూడా ఉంటారు. సో మీకు కావాలంటే కెమెరాతో ఫోటో తీసేసి మీకు ప్రింట్ ఇస్తూ ఉంటాడు. అక్కడ నుంచి ఇప్పుడు ఆ హనుమాన్ ఐడల్ నుంచి చూస్తే వ్యూ ఇలా ఉంటుంది అన్నట్టు. సో ఇది మిడిల్లో చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్ మాత్రం. నెక్స్ట్ ఇప్పుడు ఆఫ్ అయిపోయింది కదా, ఇంకొక ఆఫ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు నెక్స్ట్ ఆఫ్ అనేది ఈ నుంచి స్టార్ట్ అవుతుంది, రామాయణం సెకండ్ హాఫ్ లాగా. సో వీళ్ళు అడవికి వెళ్ళిన తర్వాత జరిగేవన్నీ సెకండ్ హాఫ్లో. సో హనుమంతుడు కలవడం, ఆ తర్వాత హనుమంతుడు రాముని సేవలు చేయడం. సో హనుమంతుడికి అక్కడ ఉంటుంది సుగ్రీవునికి వాలికి మధ్య గొడవ, రామునికి హెల్ప్ చేయడం. సో ఇవన్నీ నెక్స్ట్ దీంట్లో ఇలా బాగా చేశారు. అసలు ఆ క్లారిటీ అయినా ఆ చెక్కడం అనేది చాలా బాగుంది. సో ఆదిపురుష్ సినిమా అయితే కంపారిజన్ కాదు. ఆదిపురుష సినిమాకి దీనికి సంబంధం ఉండదు. ఇది ఒరిజినల్ రామాయణంలా అనుకోవచ్చు. సో ఆదిపురుష్ రామాయణం మన రామాయణం కాదు, హనుమాన్. ఓకే, ఇది ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చాం. సో ఇక్కడ ఎవరైతే కట్టించారో ఇది లాస్ట్కు రామాయణం క్లోజింగ్లో ఇది శ్రీరామ భక్త నారాయణం నరసింహమూర్తి అనే పర్సన్ కట్టించేశారు దీని గురించి. సో ఫైనల్గా ఇది రామ లక్ష్మణుడు హనుమంతుడు అందరు కలిపి ఒక విగ్రహం పెట్టేశారు ఫైనల్ది. ముందు విష్ణు ఉంటాడు, లాస్ట్లో శ్రీరాముడు మొత్తం ఫ్యామిలీ ఉండిద్ది. ఇది పక్కన మనకు విష్ణు చక్రం ఉంటుంది ఒకటి, ఇలా లైటింగ్తో బాగుంటుంది.
సో ఫోటోలు తీసుకోవడానికైనా వీడియోస్ తీసుకోవడానికి సో మొత్తం ఎంటైర్ రామాయణం చూడడానికి ఒక మంచి ప్లేస్. వీలున్నప్పుడు పాసిబుల్ అయితే దగ్గర వాళ్ళైనా దూరం వాళ్ళైనా వెళ్ళండి, వెళ్ళి చూడండి, దర్శించుకోండి. పునః దర్శన ప్రాప్తిరస్తు టు మీ. థ్యాంక్ యూ.